ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఈ రాత్రి మరొకసారి మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక వర్తమానం మనం ఈరోజు వినబోతున్నాం. రండి చూద్దాం. మరి బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? భక్తి జీవితానికి అది ఎలా ఉంటుంది, అది ఎలా మనల్ని నడిపిస్తుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. బాప్తిస్మం అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఇలా రాయబడింది. బాప్తిస్మం అంటే క్రీస్తును ధరించడం. ఈ రోజుల్లో చాలామంది మనం భక్తి పరుల్లాగా భక్తి చేస్తూ కనపడుతూ ఉంటాం. ఇలా భక్తి చేస్తున్న మనలో క్రీస్తును ధరించిన పోలిక ఉందా అనేది మనం ప్రశ్నార్థకం. చాలామందిని చూసినప్పుడు ఏమంటారంటే, అమ్మో వీడు రాక్షసుల్లా కనపడుతున్నాడు, ఈ అమ్మాయి రాక్షసులా కనపడుతుంది, వీడు చాలా పిసినారిగా కనపడుతున్నాడు, వీడు చాలా అలా కనపడుతున్నాడు, ఇలా కనపడుతున్నాడు అన్నారు. కానీ క్రీస్తులాగా కనపడుతున్నాడు అన్న మాట ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా ఒక్క రోజైనా మనం విన్నామా? మనల్ని ఎవరైనా అలా అన్నారా? అలా అంటే మనం నిజంగా మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వారిగా, మనం నిజమైన భక్తి పరులుగా మనం నిలబడతాం. క్రీస్తుని ధరించిన వారు క్రీస్తు పోలిగ్గా నడిచేవారై ఉండాలి. మనం అన్నీ అనుభవిస్తూనే క్రీస్తు మనలో లేకపోతే మన భక్తి జీవితం వ్యర్థమేనండి. అందుకనే అపోస్తుడైన పౌలు ఇంకో మాట కూడా అంటున్నాడు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఎలా అంటున్నాడు, క్రీస్తు మీలో ధరించబడే వరకు కూడా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని. అంటే ఆ సంఘం ఇంకా క్రీస్తు పోలికలోకి రాలేదని ఆయన బాధపడుతూ చెప్తున్నాడు. చాలామంది మనం భక్తి చేస్తున్నాం, క్రీస్తును ధరించి క్రీస్తు పోలికలు నడిస్తే అది మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. అనేక మందికి ఒక మోడల్గా మనం కనపడాలి. ఎలా కనపడాలి? యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ఆ యొక్క భోజనం బల్ల దగ్గర ఉన్న ఆ కుర్చీ దిగి ఒక టవల్ అనే దట్టిని కట్టుకొని శిష్యుల పాదాలు కడిగాడు. కడిగినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మా పాదాలు మీరెందుకు కడుగుతున్నారు అని అంటే, నేను ఇలాగ చేస్తున్నాను కదా, ఇది మీకు మాదిరిగా ఉంచి వెళ్తున్నాను. అంటే క్రీస్తు ఒక మోడల్ మనకు వదిలి వెళ్ళాడు. ఆ మోడల్ ప్రకారమే మనం కూడా మన భక్తి జీవితంలో ఒక మోడల్గా మనం బ్రతకాలి అని ఆశపడుతున్నాం.